ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయండి. అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎందుకు పోవట్లేదు, దేవుడు ఎందుకు చూడట్లేదు, దేవుడు ఎందుకు కనికరించట్లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. అయితే అలా బాధపడే ముందు, అలా ఆలోచించే ముందు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. కష్టాలనేవి 2 రకాలుగా వస్తాయి ప్రియులారా. ఒకటి మన ప్రమేయం ఉండి వచ్చేవండి. 2 మన ప్రమేయం లేకుండా వచ్చేవి. మన ప్రమేయం లేకుండా వచ్చే కష్టాల గురించి దేవుడి దగ్గరికెళ్ళి, దేవా నాకు ఈ కష్టాలొచ్చాయి, కొంచెం చూడయ్యా అని మనం ప్రార్థించడంలోనూ, అడగడంలోనూ అర్థం ఉందండి. అయితే మన ప్రమేయంతో మనం కష్టాలు తెచ్చుకొని, ప్రభువా నువ్వెందుకు చూడట్లేదు, ఎందుకిలా అవుతుంది అని అడగడంలో అర్థం లేదండి. ఇది మనకు బాగా అర్థం కావాలంటేనండి, నాకు తెలిసినటువంటి కొన్ని కుటుంబాలున్నాయండి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి మ్యారేజ్ కావట్లేదు. కొంతమందికి 30 ఇయర్స్ వచ్చినా మ్యారేజ్ అవ్వట్లేదు. కొంతమందికి 35 ఇయర్స్ వచ్చినప్పటికి మ్యారేజ్ అవ్వట్లేదు. కొంతమందికి 32 వచ్చినప్పటికి మ్యారేజ్ అవ్వట్లేదు. అంటే ఎక్కువ ఏజ్ ఉన్నప్పటికీ, ఎంతో కాలం నుంచి సంబంధాలు చూస్తున్నప్పటికీ మ్యారేజ్ కావట్లేదు. అయితే వాళ్ళొచ్చి బాధపడుతూ ఉంటారు. ఏవండీ మా పిల్లలకింకా వివాహం కుదరటం లేదని చెప్పి తల్లిదండ్రులొచ్చి బాధపడతారు. నాకింకా మ్యారేజ్ అవ్వడం లేదక్క అని చెప్పేసి వాళ్ళొచ్చి బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళొచ్చి బాధపడుతూ ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఎందుకండి దేవుడు మా కష్టాలను చూడట్లేదు? ఎందుకండి ఇంకా పెళ్లి సంబంధం అనేది దేవుడు తీసుకురావట్లేదు? ఎంతో కాలం నుంచి చూస్తున్నాం కదండీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. అప్పుడు కూడా విన్నటువంటి వాళ్ళు మనకెలా అనిపిస్తదంటే, అవునా నిజమే కదా! ఎందుకు కుదరట్లేదో, ఏంటో దేవుడు త్వరగా కనికరిస్తే బావుండు అని చెప్పి మనందరం కూడా ఆలోచిస్తాం. మనందరం కూడా అనుకుంటాం. అయితే అందరం చూడాల్సింది పైపైన కాదు గానండి, యాజ్ ఏ క్రిస్టియన్‌గా మనం ఏం చేయాలంటే లోపలికెళ్ళి ఆలోచించాలి. అయితే అలా లోపలికెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా, మాకర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైనా సంబంధం కుటుంబంలోకి రాగానే తండ్రి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సంబంధం బావుంది, నాకు నచ్చింది, మన కుమార్తెకి సూట్ అవుతుంది, మనం చేద్దాం అనగానే తల్లి వచ్చి మాట్లాడుతుందనమాట. ఏమని? ఏం బావుంది? అస్సలు బాలా. అబ్బాయి హైట్ చూసావా అసలెలా ఉందో? అసలు మన అమ్మాయి హైట్ ఏంటి, అబ్బాయి హైట్ ఏంటి? అస్సలు సెట్ అవ్వదు అని తల్లి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంకొక సంబంధం వచ్చినప్పుడు తల్లికి నచ్చిందనుకోండి, ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి ఆస్తేముందసలా? ఒక బిల్డింగే ఉంది. అసలు పొలం లేదంట. ఆ వ్యాపారం కూడా చిన్నదంట. మన అమ్మాయికెలా సెట్ అవుతది? నాకిది నచ్చలేదు. ఒకవేళ వీళ్ళిద్దరికీ నచ్చిందనుకోండి, ఇప్పుడు అమ్మాయి స్టార్ట్ చేస్తుందనమాట. ఏమని? అసలు నాకెందుకో అతడు బాగున్నట్లు అనిపించట్లేదు. అతని కలర్ గాని, నా కలర్ గాని మ్యాచ్ కావట్లేదు అని చెప్పేసి అమ్మాయి. ఓకే. ఈళ్ళ ముగ్గురికి నచ్చిందనుకోండి, వివాహం కుదిరేటువంటి అమ్మాయి ఉంది కదండీ! వాళ్ళ యొక్క తమ్ముడో, అన్నయ్యో మాట్లాడతాడు. అసలు ఆ అబ్బాయి స్టడీ ఏంటి? మన అమ్మాయి స్టడీ ఏంటి? అసలు సెట్ అవుతదా అసల? అసలు మన అక్క అందం ఏంటి? ఆ అతని అందం ఏంటి? అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. ఓకే. వీళ్ళందరూ గనుక ఓకే అనుకున్నారనుకోండి, ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బంధువులుంటారు కదండీ! వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు, వాళ్ళొచ్చి మాట్లాడతారనమాట. అసలా వాళ్ళ తాతగారు ఉన్నారు చూసావా? వాళ్ళు మంచోళ్ళు కాదు. అసలు మనం ఎలా నమ్మిచ్చేస్తాం వాళ్ళని? అసలది కరెక్ట్ గాదు. అసలు మీరెలా మోసపోతారసల? వద్దసల అని కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు మొదలుపెడతారనమాట. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా వివాహం అనగానే ఏం చూస్తున్నారంటే ప్రియులారా, కట్నం బాలేదని, కట్నం ఎక్కువ తీసుకుంటున్నారని, లేదంటే కట్నం తక్కువని, లేదు అనంటే ఆస్తులు తక్కువని. అమ్మాయే గదండీ! అబ్బాయిలకి కూడా అంతే. కట్నం ఎక్కువ ఇవ్వడం లేదని, అసలు అమ్మాయి మనకి సెట్ కాదని జెప్పి, ఇట్లా ఏంటంటే నానా రకాలైనటువంటి ఆలోచనలు, నానా రకాలైనటువంటి కోరికలు, ఇంకా బాగా చెప్పాలంటే నానా రకాలైనటువంటి ఆశలు. ఆ ఆశలతో ఏంటంటే ఆ వివాహాన్ని 25 సంవత్సరాలకి స్టార్ట్ చేస్తే మ్యాచ్ వెతకడం అనేది 35 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల వరకు వెతుకుతూనే ఉన్నారండి. వెతుకుతూనే ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సినటువంటివి కొన్నున్నాయి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగినట్టుగా రీచ్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ తగినట్టుగా రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ మ్యాచ్ క్యాన్సిల్ అంటున్నారు. చిట్ట చివరికి 35 సంవత్సరాలొచ్చిన తర్వాత ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారనమాట. ఏవండీ మేము చర్చ్‌కొస్తాం, ఆఫరింగ్స్ ఇస్తున్నాం. ఆదివారమే కాదు, శుక్రవారం కూడా ప్రేయర్స్‌కొస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. మేమిలా దేవుడికి కట్టుబడి ఉంటున్నాం కదా! ఎందుకండి మమ్మల్ని దేవుడు చూడట్లేదు? మేము చేస్తున్నటువంటి తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. జనరల్‌గా మనందరం చేసేటువంటి మిస్టేక్స్ ఇవేనండి. మన వెనకాల మనం చేసే ఉంటాయి. అయి మనం గుర్తించకుండా ఏం చేస్తామంటే, దేవుడి దగ్గరకొచ్చి దేవా ఎందుకు చూడట్లేదు? దేవా ఎందుకు మమ్మల్ని కనికరించట్లేదు? అని మాట్లాడతామండి. అసలు మనం బైబిల్‌లోకెళ్ళి ఆలోచించినట్లయితే, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కొంతమంది వ్యక్తులున్నారండి. ఆ వ్యక్తులు ఏ విధంగా మ్యారేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నారని మనం చూసామనుకోండి, చాలా బావుంటుందండి. చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము
1వ వచనం చూసినట్లయితే, అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహాంను ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో ఉంటుంది. చాలా వృద్ధుడైపోయినప్పుడు అప్పుడు అతనికి అనిపించింది, నా కుమారుడికి వివాహం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి దాసుని పిలిచి, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానముకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఎలా మాట్లాడుతున్నారండి ఇక్కడ? ఇక్కడ అబ్రహాం గారు సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం ఏంటంటే, నన్ను దేవుడు తీసుకొచ్చాడు, ఆ దేవుడే మళ్ళీ నిన్ను పంపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వేం చేయాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దేవుడు చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడి అతన్ని పంపించడం అనేది జరిగిందండి. ప్రియులారా, ఇక్కడ ఎక్కడైనా అబ్రహాం గారు క్యాస్ట్ మన క్యాస్టే, మనకు కట్నం ఇస్తారు, ఎంత కట్నం ఇస్తారు, అమ్మాయి ఫోటో చూశాను, అసలు ఫోటో చూడడానికి ఆ కాలంలో టెక్నాలజీ ఎక్కడుందండి, అసలు ఫొటోస్ ఎక్కడ, అలాంటివి ఏం లేవండి. ఫొటోస్ చూశాను, చాలా బాగుంది, ఇస్సాకు సరైనటువంటి జోడి, ఇలా మాట్లాడడం లేదులే కానీ నన్ను తీసుకొచ్చినటువంటి దేవుడు నాతో చెప్పాడు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, కాబట్టి ఇక్కడ కనానీయుల్లో ఎవరిని చేయకు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనుల్లో ఎవరిని తీసుకురావద్దు, కానీ అక్కడికి వెళ్ళిపో, యెహోవా యొక్క చిత్తానుసారంగా యెహోవా యొక్క చిత్తం తెలిసినటువంటి వాళ్ళని దేవుడు చూపిస్తాడు, వాళ్ళని నువ్వు తీసుకురా అంటున్నాడు. కానీ ప్రియులారా, ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా కట్నం సరిపోలేదని, ఆస్తి బాలేదని, అందంగా లేడు అని చెప్పేసి ఇవేమైనా అబ్రహాం గారు ఆలోచించారా అండి? పోనీ అబ్రహాం గారిని మనం పక్కన పెడితే ఇస్సాకు గారు ఎలా ఉన్నారు? ఇస్సాకు గారు కూడా ఎలా ఉన్నారంటేనండి, చాలా చక్కగా 66వ వచనం అండి, అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను, ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అక్కడ కూడా రిబ్కాను చూసిన వెంటనే, ఆ కలర్ ఎలా ఉంది, అసలు మా డాడీ ఏంటి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాడు, నాకు అసలు నచ్చలేదు ఏమో అని చెప్పి ఇస్సాకు అక్కడ తిరగబడినట్టు మనం చూస్తున్నామా? ఓకే, యెహోవా యొక్క చిత్తము. కాబట్టి దేవుని యొక్క సేవలో ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. అందం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ చూసుకోరండి. అయితే ఇలా మనం ఆలోచించకుండా ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే, మనకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా మనం వెళ్తున్నాం, కానీ అసలు దేవుడి యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది అని చెప్పి మనం ఆలోచించలేకపోవడం వల్ల మాత్రమే ఇటువంటి సమస్యలన్నీ మనకు మనమే కొని తెచ్చుకుంటున్నామండి. ప్రియులారా, ఒక మంచి మాట మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం అండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప యుగయుగములు నిలుచును. యెహోవా యొక్క దీవెనలు రావాలన్నా, యెహోవా యొక్క ఆశీర్వాదాలు రావాలన్నా, మన కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలన్నా ప్రప్రథమంగా మనం చేయాల్సినటువంటి పనులేంటి? ఆయన యొక్క కట్టడలను అనుసరించాలి. ఆయన యొక్క కట్టడలను కనుక నువ్వు అనుసరించావా, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆయన యొక్క కట్టడలను నువ్వు అనుసరించావా, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ఆయన యొక్క కట్టడలను అనుసరించావా, నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు అనంటే ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే. ఆయన యొక్క కట్టడలను అనుసరించకుండా మనకు కావాల్సినవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇలా జరుగుతున్నాయండి. మన కుటుంబంలో వివాహమే కాదు ప్రియులారా, ఇంకా మన కుటుంబంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. ఆ సమస్యలు కూడా ఏంటి అనంటే, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం కాబట్టే మనకు ఆ సమస్యలన్నీ వస్తున్నాయండి. ఒకసారి నువ్వు ఆయన యొక్క కట్టడలను అనుసరించి చూడు, మన యొక్క జీవితం అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఆయన యొక్క కట్టడలను అనుసరించకపోతే మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయండి. మనం వాటిని ఐడెంటిఫై చేయం. అవి ఏంటో మరలా మనం నెక్స్ట్ మెసేజ్లో తెలుసుకుందాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా దేవ, మరి ఈ సమయంలో మీ యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అనేటువంటి విషయాలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. మరి మేము వీటిని అనుసరిస్తూ తండ్రి, మా హృదయం అనే పలకల మీద మీరు చెప్పిన యొక్క వాక్యాన్ని మేము రాసుకుని వాటి ప్రకారం జీవించేలాగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.